ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలోనే మనం గమనించినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. కావున నా యందు నిలిచియుండుడి, నా మాటల యందు నిలిచియుండుడి, నా ఆజ్ఞ ప్రకారము నిలిచియుండుడి. అప్పుడు మరి నేను మీ యందు నిలిచి ఉంటాను అని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ ద్రాక్షావల్లికి తీగలకు ఉన్నటువంటి సంబంధాన్ని మరియు తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోగలము. మరి క్రీస్తులో ఉంటే ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది, దేవునిలో ఉంటే ఫలించే అభివృద్ధి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. దేవునిలో లేకుండా, దేవునిలో అంటు కట్టబడకుండా మనము ఒంటరిగా ఉన్నట్లయితే, వేరుగా ఉన్నట్లయితే మనము ఫలింపజాలము, ఫలాలు లేని మరి వృక్షంగా మనం ఉంటాం. మరి ఆయన నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా ఉంటున్నాడు. మరి తీగలుగా మనం ఉండాలని ఆయన మరి చిత్తమైంటున్నాడు. దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మరి చిత్త ప్రకారము ఉండాలని మరి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క మాటలను, మరి తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మరి క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఆశీర్వదింపబడలేము. దేవునిలో ఉంటే, క్రీస్తులో ఉంటే మనం ఫలిస్తాము. మన ఫలాలు ఏ విధంగా ఉంటాయో అది 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను మరి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మరి క్రీస్తును ఎరగకుండా, క్రీస్తులో జీవించకుండా మనము అభివృద్ధి పొందలేము. అందుకే ఆయన మరి శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మరి దేవుడు అనాదిలోనే అవ్వను ఆదామును సృష్టించి వారిని ఏదేను తోటలో ఉంచాడు, ఆశీర్వదించాడు. మీరు బహుగా ఫలించుడి అని దేవుడు ఆశీర్వదించాడు. మరి అక్కడి నుండి మనం గమనించినట్లయితే, మరి దేవుడు మనం ఫలించాలని, మనం అభివృద్ధి పొందాలని, ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. కానీ మనం దేవునిలో ఎదగకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉంటున్నాం. అటువంటి సమయంలో మనము ఆశీర్వాదకరంగా ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే దేవునిలో ఉంటే ఆ కుటుంబం కానీ, ఆ మనుషులు కానీ ఎంతగానో అంతకంతకు ఆశీర్వదింపబడతారు. మరి ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము. మరి దేవునిలో ద్రాక్షావళితో మనం అంటుకట్టబడాలి. అంటే ఆయన ఎరిగి జీవించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారము మనము జీవించేవారిగా ఉన్నప్పుడు మనం అత్యధికంగా ఫలించేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆత్మీయంగా బలపడినప్పుడు మరి మన తండ్రి మహింపరచబడతాడంట. అదే రీతిగా ఈ లోకానుసారంగా మనం గమనించినట్లయితే, మన బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంతో ఆనందపడతాము, సంతోషిస్తాము. ఎందుకంటే నా కుమారుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు, ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటున్నాడు అని మనము ఈ లోకానుసారంగా మనం సంతోషిస్తాము. అదే రీతిగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనం క్రీస్తులో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు, మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నప్పుడు, ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు మన తండ్రి, పరమ తండ్రి మహింపరచడు. అదే రీతిగా మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచడం, ఇందువలన మీరు
నా శిష్యులగుదురు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఉండాలంటే మనం ఫలించేటువంటి వారిగా మనం ఉండాలి. అంటు కట్టబడినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అలాంటి ఫలభరితమైనటువంటి జీవితము నీవు నేను కలిగి ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.